మక్కలున్నారు. ఇలా మోడీ సార్ ఏం చేసేదక్క త్రిబుల్ తలాక్ను రద్దు చేశారు. పాపం ఇలా ముస్లిం మహిళలు ఇలా వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నాక దుబాయ్లో ఉంటారు. వాళ్ళు మస్కట్లో ఉండి తలాక్ అంటే వీళ్ళ బతుకులు బర్బాద్ అవుతున్నాయి. పాపం పిల్లలు వాళ్ళకు కన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ఇవాళ వాళ్ళు మొత్తం నరక యాతన అనుభవిస్తున్నారు. ముస్లిం మహిళలు తలాక్ అనే కథ అవుట్, వాళ్ళ జీవితాలు నాశనం, వాళ్ళ జీవితాలు. మోడీ సార్ చేసి లేదు తలాక్ అనే ప్రసక్తి లేదు, ముస్లిం మహిళలు బాగుండాలి, ఈ తలాక్ సిస్టమ్ వద్దని చెప్పి మొత్తానికి తీసేస్తే ఇలా తలాక్ కేసులు తక్కువైనాయి. ఇలా లేకుంటే వాట్సాప్ చేస్తే తలాక్ కానీ పిల్లలకు భారమై వాడేమో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. వీళ్ళ బతుకులు మాత్రం బర్బాద్ అవుతాయి. నా దగ్గరికి చాలామంది వస్తారు ముస్లిం మహిళలు, అన్న మా మసీద్ తలాక్ అన్నారన్న, మా బిడ్డ జీవితం నాశనమైందన్న, 4 పిల్లలన్న వాళ్ళకు, ఈ పిల్లని ఎట్లా చదవాలన్నా, ఆ పిల్లతో పోయి తల్లిదండ్రులకు ఉంటుంది, తల్లిదండ్రులకే ఆరోగ్యం బాగుంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఆ తల్లిదండ్రులు సాధుడు చాలా కష్టమవుతుందక్క. అందుకే త్రిబుల్ తలాక్ రద్దు చేసి ఇలా ముస్లిం మహిళలను ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ. ఇవాళ అందుకే ఎక్కడ చూస్తాం ముస్లిం మహిళలందరూ నో డౌట్ మేము పార్టీకి ఓటేయం, మేము వేసేది ఓన్లీ పువ్వు గుర్తుకు మాత్రమే ఓటేస్తామని చెప్పి ఇలా దేశం మొత్తం వారణాసిలో 2000 మంది ముస్లిం మహిళలు 2000 మంది ముస్లిం మహిళలు మోడీ సాబ్ ఫోటో పెట్టుకొని జై మోడీ అనుకుంటే 3 రకం ముస్లిం మహిళలు ఇవాళ. కాబట్టి దయచేసి ఆలోచించండి, మీకు ఎండ కొడుతుంది. ఇలా మీ అమూల్యమైన ఓటును 11వ తారీఖు ఓట్లు వేస్తారా? నేను మళ్ళీ చెప్తున్నాక, నేను మీకు అభివృద్ధి చేయాలంటే ఇప్పటికే పైసలు బాగా పట్టుకొచ్చిన, ఇలా వీళ్ళిద్దరిని గెలిపిస్తేనే, లేకుంటే జైలుకి పోయిన వాళ్ళకి గెలిపిస్తే బయట పోతే మీరు ముఖమెత్తుకొని తిరగలేరు. పైసలు ఇచ్చిరాళ్ళు ఇచ్చిరా ఇస్తారు పోయినాక వస్తారంట వాళ్ళు. తీసుకుంటారా? ఇట్లా అంటారు మళ్ళా. సగం తీసుకుంటారా? పువ్వు తీసుకోవాలా, పువ్వు గుద్దాలంట. వ్యాన్ డ్రైవర్ చెప్తున్నాడు, నేను చెప్పిన ఆయనకి. ఇప్పుడు కాదక్క, పువ్వు ఏమవారిది? పువ్వు ఏమవారు? మన పైసలు కావాలవద్దా? ఇప్పుడు మీరు ఇంట్లో గృహప్రవేశం చేస్తారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారా? అయ్యగారు ముందొచ్చి గోడకి ఏం రాస్తారు? స్వస్తిక్ రాస్తారు, అవును కదా? స్వస్తిక్ అంటే ఏంది? శుభ సూచకం, అవును కదా? మీరు పోయినసారి బ్యాలెట్లో ఒత్తిడి బటన్, సార్ బ్యాలెట్ ఇయ్యరు, మీ చేతికి పేపర్ ఇస్తారు, దాని మీద కమలం ఉంటుంది, అమ్మవారి కమలం పేపర్ ఇస్తారు, మీ చేతికి ఒక స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఆ ముద్రను తీసుకుపోయి ఏం చేయాలి? కమలం మీద వేయాలి. వేస్తే ఏమన్నట్టు? మీరు అమ్మవారికి పువ్వు ఇచ్చినట్టు, మీకు శుభం కలగాలని చెప్పి మీరు కోరుకున్నట్టు, అవునా కదా? ఇట్లా ఎక్కువ పువ్వులు అని చెప్పి టక్క గుద్దారు, ఒకటేసారి గుద్దాలి, అవునా కదా? ఒక్కసారి గుద్దితే అప్పుడు అమ్మవారికి మీరు పుష్పం ఇప్పుడు వేస్తారు చూడు. అబ్బో, పోయి ఇంట్లో బీరువాలు చూసుకొని పొట్టు పైసలు ఉంటాయి. లేకుంటే మాత్రం మా బాలను, మా సీననే బండి సంజయ్ చెప్పిండు, మా బీరువాల పైసలు ఇంకా రాలే కదా అనేరు, వట్టిగా జోగేసాను నేను. మరి ఓటు వేస్తారు కదా, ధైర్యంగా ఓట్స్ కదా పక్క. మళ్ళీ రేపటి నుంచి వచ్చి మాయమాటలు నమ్మి పైసలు తీసుకొని అటు ఓటేస్తారా? ఏరు కదా పక్క. అక్క 2,40,000 ఇల్లు ఇచ్చినా, మీకు ఇల్లు వచ్చినా ఎవరికైనా? గజం జాగిచ్చిరా? మరి కాదు, పోటీ చేస్తడమో మీకు గెలిపించడమో ఎకరాలు కబ్జా అయ్యేవటే, అవును కదా? సమ్మక్క సారల దగ్గర ఆ వెంకటేశ్వర కానీ నీళ్ళు లేవు. మా సాయేడి బోరింగ్ వేస్తే ఏడు మామూలు సాయేడి బోరింగ్ వేస్తే నువ్వు బండి సంజయ్ దగ్గర బోరింగ్ వేస్తావా అని చెప్పి ఆయన కొట్టి పోలీస్ కేసు పెట్టించారు, మీద కేసు పెట్టించారు. ఇప్పుడు పెట్టిమని అందుకే ఎవరు కబ్జా చేసినా అందరు లోపడించండి, మినిస్టర్ అయినాక అందరు లోపడించిన. గడ నీళ్ళు లేవు, అన్నీ చేస్తాక నమ్ముండి, మీకు నీళ్ళు పైప్ లైన్ మా వాళ్ళని గెలిపి పైప్ లైన్ వేస్తా, మీకు అన్ని రోడ్లు వేస్తా, మీకు ఇండ్లు ఇప్పిస్తా, మీకు జాగాలు ఇప్పిస్తా. ఇలా రేగుర్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరి జాగా ఎవరి పేరు మీదో ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితి. రిజిస్ట్రేషన్లు అవుతలేవు, జాగాలకు లోన్లు వస్తలేవు, ఇల్లు కట్టుకుందామంటే లోన్లు వస్తలేవు,
ఇండ్లకు పర్మిషన్లు వస్తలేవు, కొందామంటే కొనరాదు, అమ్ముదామంటే అమ్మరాదు. కాబట్టి ఆ సమస్యను ఈసారి మేయర్ అయితే నేను పరిష్కరిస్తాను. ఆ రిజిస్ట్రేషన్ సమస్యను అక్కడే మొండోని, నేను ఎవ్వరికి భయపడటం కాదు. నా మీద 109 కేసులు ఉన్నాయి. కేసీఆర్ నా మీద 109 కేసులు పెట్టాడు. దొంగ కేసు, కబ్జా కేసులు కాదు, మీకోసం కొట్లాడత కేసు పెట్టారు నా మీద. టీవీలు చూస్తారు కదా, నేను ఏదో భయపడా, నేను అంత అమ్మవారిని నమ్ముకొని ఉంటాను. నేను గక్క చచ్చిపోయేటోనే పైదాకా పోయి కింద దాకా వచ్చిన, గుండెపోటు వచ్చి పైదాకా పోయి మా అమ్మని పిలిచి నీ కొడుకు వేండు అంటే మా అమ్మ ఏడ్చుకుంటూ కూర్చున్నది. మళ్ళీ పైదాకా పోతే అట్లా డోర్లు బంద్ చేసిర్రు. ఎందుకంటే రేకుర్తులకు సేవ్ చేయాలని బాకీ నాకు ఉంది కాబట్టి మీ దగ్గరికి మళ్ళీ వచ్చింది. నేను అవును కదా, సావుకే భయపడలే, గీళ్ళకు భయపడతాను అక్కడ. నేను సావే నన్ను చూసి భయపడ్డది, ఆ సావే నన్ను చూసి భయపడ్డది. అవును కదా, మీకు సేవ చేసే అవకాశం నాకేండి. ఆ రిజిస్ట్రేషన్ సమస్యను నేను పరిష్కరిస్తాను. మీ జాగలకు నేను గ్యారంటీ. ఇక్కడ గంజాయి దందాన్ని బంద్ చేస్తా. పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. గంజాయి దందాన్ని బంద్ చేస్తా. అక్రమ దందా ఎవరైతే కబ్జాలు చేస్తుండో ఒక్కొక్కరిని రోడ్ల మీద పోలీసులు చేసి ఈ పంత మాట పంపిస్తా. మీ జాగలకు, మీ ఆస్తిపాస్తులకు, ప్రభుత్వ జాగలకు నేను గ్యారంటీ. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, మీకు రోడ్లు వేయించే బాధ్యత నాది, మీకు నల్లాలు ఇప్పించి నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది. మాయమాటలు నమ్మకండి. మా ఇద్దరిని గెలిపిస్తే గెలిచిన తెల్లారి ఆ 2 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టినాం. ఆల్రెడీ కొబ్బరికాయలు కొడతాం. ఎవడన్నా కాదు అంటే ఈ చౌరస్తాకు రమ్మని చెప్పండి. మా సీనన్న, మా బాలన్న పేపర్ పట్టుకొస్తాడు, టెండర్ అయిన పేపర్ పట్టుకొస్తాడు, శాంక్షన్ అయిన పైసల పేపర్లు పట్టుకొస్తారు. అప్పుడు వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? పక్కా. మళ్ళీ రేపు మళ్ళీ మాటలు నమ్మరు కదా. ఏమో అక్క, ఇవ్వాలి అగ్గి ఇంత మంచి చెప్తే వాళ్ళకి నమ్మండి. ఈసారి రమ్ముతారు. ఏడవైనా పువ్వేక, ఏడవైనా గిట్టిన జనం పొట్టు జనం వస్తున్నారు. ఇక జనం వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుడు బంద్ చేసారు. రేవంత్ రెడ్డి సార్ రాలేడికి, నిజామాబాద్ వేయండు, మహబూబ్నగర్ వేయండు. వీడికి వస్తే ఎట్లాగూ పువ్వు అంటున్నారు. నేను ముఖ్యమంత్రి నాయనతో నచ్చాక 10 సీట్లు రాకుండా ఇచ్చేది పోతుందని చెప్పి ఆ చొప్పదండికి వచ్చిండు. అటు నుంచి అటే విక్కినాపా. ఇటు రాలే. రేవంత్ రెడ్డి సార్కే నమ్మకం లేదా? ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుందా? ఇక్కడ 100% మనం అటు ఇటు ఓట్లు చీల్చకండి. ఒక్క దిక్కే పూర్తి కోటేయండి. మీరు ఓట్లేయడంతో పాటు మీ చుట్టాలది అందరిది ఓట్లు వేయించండి. మీరు గృహప్రవేశం చేస్తే పూజ చేసుకుంటే 10 మంది 100 మంది నుంచి భోజనం పెడతారు. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కమలం పువ్వు, అమ్మవారి పుష్పము 100 మందితో ఓట్లు వేయించండి. మీకు పుణ్యం వస్తుంది, పైసలు బాగా వస్తాయి. ఒక 100 మందితో పూర్తికి ఓటు వేయించండి, అమ్మవారికి పువ్వు ఇప్పించండి. చేస్తారు కదా. గట్టి ఏ ప్రజలక సకినాలు తిని చేసి అలసిపోయారు బాగా. ఉన్నాయా సకినాలు? ఇంకా ఉన్నాయా? ఇంకా నెల రోజులు ఉంటాయి. ఈ మా ఊళ్ళకి సకినాలు పెట్టకూరి తిని మన బోరైపోతే వాళ్ళకు నడులకు ఉండదు. భారత్ మాతాకి